మీ ఆత్మతో నన్ను నింపండి. ఇప్పటి వరకు ఉన్నటువంటి పాపాలు ఏమన్నా ఉంటే ఏం చేయాలి మనం? అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, వాడు కనికరం పొందును. పాపము నీ చేతిలో ఉన్నదని తెలిసినప్పుడు నువ్వేం చేయాలి అంట? దాన్ని విడిచిపెడితే నీ గుడారం వర్ధిల్లద్దంట, నీవు మహాభివృద్ధి పొందుతావని ఉంది దేవుని వాక్యం. మనిషికి పాపానికి సంబంధం ఎప్పుడైతే తెగిపోయిందో మనిషి దేవునితో సహవాసం చేస్తారు, అప్పుడు ఆశీర్వాదాలు వస్తాయి. అంతేగాని మనిషి దేవునితో సహవాసం చేయలేని పరిస్థితి అంటే అర్థం ఏంటి? ప్రార్థనా జీవితం లేదు. ఏమండి, ప్రార్థనా జీవితం లేకపోతే తోటకి నీళ్లు పట్టట్లేదు, ఎలా ఉంటుందండి తోట? ఏమండి, తోటకి నీళ్లు పట్టకుండా ఉంటే ఎలా ఉంటుంది తోట? అందంగా ఉంటుందండి. నీవు నీరు కట్టిన తోట వలన నిత్యము ఉబుకుచుండు నీటి ఓట వల్లనే ఉంటావు అంటాడు. నీరు కట్టిన తేట ఎలా ఉంటుంది? దాని ఆకులు సొగసుగా ఉంటాయి అంట, అందంగా ఉంటుందంట. కాబట్టి చాలా జాగ్రత్త. మనం దేవుని ఆజ్ఞల్ని కట్టడల్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఏ పని చెప్తే సమాధానాలు ఉండవు. ప్రార్థనకి వెళ్తారు, అత్త కోడలకి పడదు. ఏమండి, నేను చెప్పాను నిన్న వాక్యం. ఏమండి, పడకపోతే ఏం చేయాలంట? సమాధానం లేకపోతే ఆశీర్వాదం రాదంటండి. అందుకోసం యాకోబు తన అన్నకి దగ్గర దగ్గర ₹1,00,00,000 కానుక సిద్ధం చేసి వెళ్ళాడు. మీకు మీ అత్త కోడలకి ఎవరికైనా పడని వాళ్ళు ఉంటే కనుక మీ అత్తగారికి మంచి చీర, ఏమండి చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, నాకు వద్దులండి పండక్కి బట్టలు, మా అత్తగారికి తీయండి అని చెప్పండి మీ ఆయన గారితో. ఎందుకని? దేవుని ఆశీర్వాదం రావాలంటే ఏం చేయాలి? మీరు సమాధానం కావాలి. నాకు అస్సలు ఇష్టం లేదండి అంటే కుదరదు. ప్రభువా, ఇక మీరు ముందుకెళ్ళటం కుదరదు, మీ మాట వినబడదు, దేవుని దగ్గర వినబడదు, దేవుని దగ్గర మీ మాట ఏమాత్రం వినబడదు. ఒక మైనస్ అంటే నీవు కావున బలిపీఠం వద్ద అర్పణ అర్పిస్తూ ఉండగా నీ సహోదరునికి నీ మీద ఏదైనా విరోధం కలదని అక్కడ నీ జ్ఞాపకం వస్తే బలిపీఠం ఎదుటని నీ అర్పణ విడిచిపెట్టి మొదట వచ్చి నీ సహోదరునితో సమాధానపడు, అప్పుడు బలి అర్పించు. ఇక్కడ కానుక వేసుకుని నేను అన్నాను కూడా, కానుక మీ జేబులో పెట్టుకొని వెనక్కి వెళ్ళిపోండి. ఎవరితో అన్న గొడవ ఉంటే అత్తగారు పడకపోతే కానుక తీసుకుపోండి వెనక్కి. ఎందుకంటే ఇక్కడ వేయడం రాదు, ప్రతిఫలం రాదు, అది చెల్లుబాటు అవ్వదు. ఇంకెందుకండి అది? ఏమండి, దేవుడు అంగీకరిస్తే ఏంటి అర్థం ఏంటండి? దేవుడు అంగీకరిస్తే అంటే ఏమండి, ఇక్కడ మీరు వేసే కానుక దేవుడు అంగీకరించడం అంటే ఏంటి? దానికి వేల రెట్లో వస్తుంది. ఏమండి, అది చెల్లుబాటు అవనప్పుడు ఇంకెందుకు? వేయడం దండికే కదా. కాబట్టి చాలా జాగ్రత్త. మనకు ఆశీర్వాదాలు రావాలంటే పాపాలన్నీ వదిలిపెట్టుకోవాలి. పర్వతాల మీద భోజనాలు, ప్రతిది ఇది తప్పేనా, ఇది తప్పేనా, ఇలా చూడడం, టీవీ చూడడం కూడా తప్పేనా? అంతసేపు ప్రార్థనలో ఉండు, అంతసేపు బైబిల్ చదువు. ఏమండి, ఏమైనా వ్యసనాలకి ఖర్చు పెడతా ఉన్నారు, అవి తీసుకెళ్ళి బేదోళ్ళకి పంచిపెట్టు, లేకపోతే ఒక పక్కన పెట్టి నీ అప్పులు తీర్చుకో. ఏమండి, అంతేనే కదా. సోమరి అంటాడు, సోమరి ఏ పనులు చేయడంటండి, వట్టి మాటలు లేమిడికి కారణం. వట్టి మాటలు ఏంటంట? ఈ మనిషితో మాట్లాడుతున్నాను, దానివల్ల ఆశీర్వాదం ఉంటుందా? ఆత్మీయత పోద్దా? ఆ అమ్మాయి వస్తే ఆళ్ళ కోసం చెప్పుద్ది, వీళ్ళ కోసం చెప్పుద్ది, మన ఆత్మీయత ఏమైపోద్ది? ఏదో ఖాళీ అయిపోయినట్టు తెలిసిపోద్ది. ప్రార్థన చేస్తే ప్రార్థన కూడా పైకి వెళ్ళినట్టు తెలియదు. మనకెందుకండి ఎదటోళ్ళ గొడవ? ఇవన్నీ కూడా అంటే చిన్ని వాటిలో మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. ఆ ప్రార్థన వాక్యాలు పెట్టుకోవడం, వినడం చక్కగా. ఖాళీ సమయం ఉంది అంటే అప్పుడు నువ్వు ప్రత్యేకంగా ప్రార్థనకు వెళ్ళు, ప్రత్యేకంగా చేసుకో. నువ్వు పనిలో ఉన్నప్పుడు ఏం చేయాలి? దేవుని వాక్యాలు వింటూ ఉండాలి. ఏ మాత్రం కూడా. ఏమండి, మరి చూడండి, అదే కొటేషన్ ఒకసారి చదువుదాం. మొదటి దినవృత్తాంతాలు 7:15 కదా, ఒకసారి చదువుదాం. అక్కడ జస్ట్ మీకు చదివి వినిపించి, మరి దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడంట. ఈ మందిరంలో చేసే ప్రార్థన దేవుడు వింటాను అంటాడు. ఒకసారి చదువుదాం. ఆ మాటలు చదివేసి ముగించేస్తా మీకు. అంటే సొలొమోను మహారాజు ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చినటువంటి ఆన్సర్ తన సేమ్ అదే ప్రార్థన చేశాడు. ఈ మందిరానికి ఎవరైనా వస్తే ప్రార్థన చేస్తే మీ కనుదృష్టి దీని మీద ఉంచండి, మీరు ఆకాశ మహాకాశాలు పట్టజాలన్నటువంటి దేవుడు కదా, కాబట్టి మీ కనుదృష్టి ఉంటే చాలు అని ప్రార్థన చేశాడు తను. అదే ఆన్సర్ని దేవుడు ఇస్తా ఉన్నాడు. ఒకసారి 15 ఉంచండి. ఈ స్థలమందు చేయబడి ప్రార్థన మీద నా కనుదృష్టి నిలిచును, నా చెవులు దాన్ని ఆలకించును, నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిస్థితిని. దేవునికి స్తోత్రం చెప్దామండి. మందిరానికి అంటండి దేవుడు తన పేరు పెట్టుకున్నాడు అంటండి.
ఎప్పుడు కూడా నా కనుదృష్టి దాని మీద ఉంటుంది. మేమైనా సరే అండి, అస్తమానం ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఏదైనా సమస్య రాగానే ఏం చేస్తాం, పరిగెత్తుకుంటూ వచ్చి ప్రార్థన చేస్తాం. ఎందుకు? వాక్యంలో ఉంది అంటే దేవుడు ఏం చేస్తారు, వింటారు, కరెక్ట్గా వింటారు ఆయన. 15 వచ్చిన కదా, నా పేరు ఈ మందిరముకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిస్థితిని, నా దృష్టియో నా మనసును నిత్యము దాని మీద ఉండును. మీరున్నారనుకోండి, మీరు కానీ దేవుని ఇష్టపడితే మీలో దేవుడు ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఈ మందిరం అనే కాదు, మీలో ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నిత్యం కూడా, రోజు కూడా మీలో ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లుగా నీవును నాకు అనుకూల వర్తనుడివై నడిచి, తన కుమారుడితో చెప్తున్నాడు సొలొమోనుతో, నీ తండ్రి చాలా చక్కగా ప్రవర్తించాడు నా ఎదుట, నా ఆజ్ఞలు నా కట్టలను అనుసరించాడు. అందుకే గొర్రెల దొడ్లో ఉన్న అతన్ని తీసుకొని నేను రాజుగా చక్రవర్తిగా అభిషేకించాను. అస్తమానం దావీదు ఏమంటాడండి, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని కూడా మర్చిపోవద్దు అంటాడు. ఇంతగా నన్ను హెచ్చించడానికి నేను ఎంతటి వాడిన ప్రభువా, ఐశ్వర్యమును ఘనతయు నీ వలన కలుగును. ఏమండి, ఎవరి వల్ల కలుగుతాయి అంటండి? ఆయన వల్ల కలుగుతాయి. ఐశ్వర్యము ఘనత ఆయన వల్లే వస్తాయి. కాబట్టి కొడుకుతో చెప్తున్నటువంటి మాట, దేవుడు చెప్తున్న మాట, మీ తండ్రి నా ఆజ్ఞలు నా కట్టలు అనుసరించి నాకు ఇష్టమైనట్లు జీవించాడు. నువ్వు కూడా అలా నడిస్తే గనక నేను నీకు ఆజ్ఞాపించిన దాని అంతటి ప్రకారం చేసి నా కట్టడలను నా న్యాయ విధులను అనుసరించిన ఎడల ఇశ్రాయేలును ఏలుటకు స్వసంతతి వాడు ఒకడు నీకుండకపోవడని నేను నీ తండ్రి అయిన దావీదుతో చేసి ఉన్న నిబంధనను బట్టి ఎన్ని నువ్వు గన జాగ్రత్తగా మీ తండ్రికి నువ్వు ఎలా అయితే వారసుడు ఉన్నావో, నువ్వు నా ఆజ్ఞలు అనుసరిస్తే గనక నీకు వారసుడు ఉంటాడు, మంచి వారసుడు ఉంటాడు. ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడం కోసం నీ స్వసంతతి వాడు. నువ్వు గాన బాగోలేదనుకో, బయట వాడిని తీసుకొచ్చి పెడతా. నువ్వు బాగోపోతే నిన్ను ప్రక్కకు తోసి వేరే జాతి వాడిని పెడతాను నేను. ఏమండి, అది బాగుంటుందా? మన కొడుకు ఎక్కితే బాగుంటుందండి. ఏమండి, పాస్టర్ గారు చాలా కష్టమైన సేవ చేశారు, 10 మందిరాలు కట్టాడు. కానీ కొడుకు కాకుండా వేరే వాళ్ళు వస్తే ఎలా ఉంటుందండి? ఏమండి, మాకులాంటి వాళ్ళకైతే మీకులాంటి వాళ్ళు పిల్లలే, కానీ మీకులాంటి వాళ్ళకి పుట్టిన వాళ్ళు ఎక్కలా వద్దా? తండ్రి కంటే సూపర్ అనిపించుకోవాలి. దేవుని స్తోత్రం చెప్దాం. తండ్రి వాళ్ళ నాన్నగారు ఒక మాదిరిగా చేసాడేమో కానీ కొడుకు చాలా బాగా చేస్తున్నాడు అన్న పేరు రావాలి. ఇక్కడ అంటాడు, నేను నీ రాజ్యసింహాసనమును స్థిరపరచుదును. అయితే మీరు త్రోవ తప్పి, ఏమండి, త్రోవ తప్పడం అంటే ఏమండి, ట్రైన్ వెళ్తూ ఉందనుకోండి, చిన్ని రాయి పెడితే ఏమవుద్దండి? తప్పుద్దా లేదా? చిన్నదే కదండి, ఏమవుతుందండి? ఏమవుద్దండి? కోట్ల మంది ప్రాణాలు పోతాయి. అవునా కదా? ఇక్కడ అంటాడు, మీరు త్రోవ తప్పి నేను మీకు నియమించిన కట్టడలను ఆజ్ఞలను విడిచి ఇతర దేవతలను అనుసరించి. ఇతర దేవతలను అనుసరించడం అంటే ఏంటండి? ఏమండి, ఇల్లు కట్టండి చిన్నాన్నగారు, ఇల్లు కట్టండి అంటే మా చిన్నాన్నగారు స్థలం తీసుకున్నాం, ముహూర్తం పెట్టారు. ముహూర్తం పెట్టిన తర్వాత ఫ్రెండ్ ఒక అమ్మాయిని తీసుకొచ్చారు. ఏమండి, యూట్యూబ్కి వెళ్తుంది, వాళ్ళకి కూడా వెళ్తుంది. ఏమండి, ఆ అమ్మాయి పొట్లాలు విప్పుతుంది అక్కడ. ఏమండి, పొట్లాలు విప్పుతుంది. ఏంటి అంటే పసుపు కుంకుమ అంటండి. నేను కొబ్బరి నూనె బట్టలు నేను తీసుకెళ్ళా. నేను ప్రార్థన చేస్తా ఉన్నా, అమ్మాయి కంగారుగా ముహూర్తం చూసి విప్పుతుంది. ఏంటది అనేసి అన్నా నేను. అంటే నేను బైబిల్ చదువుతా ఉన్నా, అమ్మాయి పొట్లం విప్పుతుంది. ఆవిడేదో పొట్లం విప్పుతుంది, నేను ఆపేస్తానన్నా. మా చిన్నాన్నగారు సీరియస్గా వచ్చి, పసుపు అంటే శుభం, శుభమని ఎక్కడుంది? ఎక్కడుంది శుభమని? నేను ఇలాగే అడిగానండి, శుభమని ఎక్కడుంది? అంతా ఇదైపోతావు ఎందుకు, నువ్వు కంగారు పడతావు ఎందుకు? నేను అసలు ప్రార్థన చేయను. ఏమండి, ఒకటే చేయించుకోండి. ఏమండి, ఒకటే చేయించుకోండి. పెద్ద ఇల్లు వాళ్ళు వేసుకున్నారు. అమ్మో, వాళ్ళే ఒక మాదిరి వాళ్ళు కాదు. మా చిన్నమ్మ కూడా ఏమండి, ఆవిడ ప్రార్థన చేసుకుందనుకోండి, ఎక్కడికైనా మా చిన్నమ్మ అంటే నిజంగా ఆవిడ ఎన్ని ఫంక్షన్లు దాటిపోవాలంటే, నాయన నాకు పెద్ద కడుపులో నొప్పి వచ్చి రేపు పొద్దున ఆగిపోవాలి తండ్రి. ఏమండి, వెండి కంచాలు తీసుకొచ్చి రెడీ అయిపోతే అదే దేవుడే చూసుకుంటాడులే అని చెప్పి ప్రార్థన చేసేది. పెద్ద కడుపులో నొప్పి అయితే దెబ్బతో మా అంటమేనండి, డేట్ రావడం మా అంటం. ఆవిడ వెళ్ళటం అన్నది జరగల తన జీవితంలో. దేవుని స్తోత్రం చెప్తాం. ఎప్పుడు కూడా అందరూ కూడా ఏం చేస్తారండి, బంగారాలన్నీ అలంకరించుకొని బయలుదేరతారు. ఆవిడ ఎప్పుడు కూడా అలా వెళ్ళటానికి ఇష్టపడాల. ఒక రోజున మొన్న ఈ మధ్యలోనే మొత్తం వేసుకో బయలుదేరు, నేను వచ్చేసరికి అన్నీ తగిలించుకొని ఉండాలి బంగారం అంతా అన్నాడు.
వచ్చినప్పుడు మాటలను కూర్చొని ఏమండి నేను అసలు రాని వెళ్ళండి అన్నట్టు ఏమండి బోడిగా ఉందంట. సర్లే రెడీ అవ్వలే ఏమండి అందరు బంగారాలు వేసుకోవడానికి ఇష్టపడతారు. డస్కుల నిండా ఉండే ఆవిడకి బంగారాలు. దేవునికి స్తోత్రం చెప్దాం. సింపుల్ మ్యాన్లా ఉంటుంది. అందరూ అన్నం తింటే టక్ 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 మనకి ముందే కంచాలు తోమడానికి కూర్చుంటుంది మా చిన్నమ్మ. వాళ్ళ ఇంటికాడ పని మనుషులు ఉంటారు వాళ్ళకి. ఏమండి దేవుడు తగ్గింపు స్వభావాన్ని చూస్తారు. అన్నీ పెట్టేసుకొని అలంకరించుకోవాలని ఏమండి మనం హై లెవెల్గా ఉండాలని దేవుడు వాటిని ఇష్టపడ్డది. చాలా జాగ్రత్త. ఇతర దేవతలను అనుసరించడం, ముహూర్తం చూసుకోవడం. ముహూర్తం అంటే ఏంటంటే ఆ టైంకి చేసేయాలనుకుంటారు, అప్పుడే దేవతలు వచ్చేస్తారు అని. ఒక పాస్టర్ గారిని పిలిచారంటండి. పాపం ఆయన చిన్నగా ఉంటారు, ఎంతే ఉంటారు ఆయన పిలిచారంటండి. ఆయన గారు మాట వినరు, అక్క వెళ్ళారంటండి. ఇందులో కరెంటు పోయిందంటండి. ఆయన అడుగు పెడదాం అనుకునేసరికి ఇంట్లో రిబ్బన్ కట్ చేద్దాం అనుకునేసరికి కరెంటు పోతే అడుగు వేస్తే ఆ పేడ కడి మీద అడుగు పడిగి ఎదరికి పడైపోయాడంటండి. విరిగినట్టు అయిపోయిందంట. ఇంకో ఆవిడ వచ్చి ఇంతలా ఆవిడ లోపలికి వచ్చి ఈయన తీయిపోయి ఆయన మీద పడదండి. ఏమంటే ఆయన లేపుతానని చెప్పి ఇంకా ఆవిడ నవ్వుతుందంట. కానీ అంటే బుడ్డి బొమ్మలా ఉంటాడు ఆయన. ఎంత 2 అడుగు ఎంతే ఆయన, మరి గుజ్జు ఆయన. తెగన అయ్యో పాస్టర్ గారు నాకు నవ్వు వచ్చేస్తుంది, పాస్టర్ గారు నాకు నవ్వు వస్తే వచ్చింది కానీ నన్ను లేపమ్మా అంటూ ఉంటాడు. ఏమండి దేనికోసం అంటండి? ముహూర్తం కోసం. ఆ తర్వాత అన్నాడంట, ఎవ్వరూ ఒక్కదానికి పిలవండి. ముహూర్తం పెట్టుకుని ఎందుకండి ప్రార్థనలు ఎందుకు? ఇంకా నేను డైరెక్ట్గా చెప్తానండి. మీరు ఏమన్నా అనుకోండి, వచ్చి ప్రార్థన చేయండి అంటే నేను చేయనండి. ఏమండి చాలా ఇష్టపడి వస్తాను. మొత్తం బొమ్మలన్నీ నేనే మూటగట్టి అక్కడ బయట పెట్టి అప్పుడు వాళ్ళ ఇంట్లోకి ఎంటర్ అవుతాను. ముందు ఇష్టపడితే అదే ప్రాసెస్, లేకపోతే అసలు ఎందుకండి వేస్ట్గా బొమ్మలు ఉంటే ప్రార్థన చేసి వెళ్తానండి. ఆవిడ చేసిన ఒకటి, మీరు చేసుకున్న ఒకటి. ఏమండి హాస్పిటల్కి వెళ్తారండి, గడ్డ ఉందనుకోండి. ఏమండి మిమ్మల్ని బాధ పెట్టనమ్మా, గడ్డ తీనమ్మా అన్నాడు అనుకోండి డాక్టర్ గారు, మీరు మంచోడా కాదండి? ఆ గడ్డ కట్ చేయలేని అమ్మ చాలా బాధ అవుతుంది అన్నాడు అనుకోండి. ఏంటండి గడ్డ తీయాలా వద్దా? మీకు వాక్యాలు చెప్పి, అవునా కదా? మరి తప్పు ఏంటో మనకి తెలవాలి. దేనికి పడిపోయారో తెలవాలి, దేనికి నష్టపోతున్నారో తెలవాలి, దేనికి ఇబ్బందులు పాలయ్యారో తెలవాలి. తెలిస్తే సరి చేసుకుంటే వెంటనే మీరు రికవరీ అవ్వడం 100% గ్యారంటీ అండి. దేవునికి స్తోత్రం చెప్దాం. మీరు ఇక్కడగానే ఒప్పుకొని నాతో మాట్లాడేవు ప్రభా, ఈ పాపాల్లో నేను ఉన్నాను ప్రభా, నన్ను క్షమించండి. ఒకవేళగానా మీరు చెయ్యలేని పరిస్థితిలో ఉన్నారా? ప్రభా నన్ను విడిపించవా, ప్లీజ్ నన్ను విడిపించండి, నా చేయి పట్టుకోండి, నన్ను నడిపించండి. నా తల్లిదండ్రులకి తెలీదు, నా భార్యకి తెలీదు నేను ఎలాంటి పాపంలో ఉన్నానో. చాలా జాగ్రత్త. ఆ పాపం చాలా భయంకరమైందండి. ఏమండి భయంకరమైనటువంటి పాపాలు పట్టుకుంటే వదిలిపెట్టావు. వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరికైన గుంట, దానిలోండి యెహోవా శాపము నొందిన వాడు దానిలో పడతాడంట. దానిలో పడితే బయటికి రాలేరు. తన గుండె అంబు చీల్చి వరకు దాని వెంట పడిపోతాడు. రొట్టె తొనక మాత్రం ఏం మిగలదంటండి. ఇంకా ఏమండి చాలా జాగ్రత్త. మనం వాక్యాన్ని అనుసరించగలిగితే చాలా బాగుంటాం. చాలామంది తెలియకుండా సరి చేసుకోలేనటువంటి పాపాల్లో పడిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, భూమికి భారం అయిపోయావు ఒకళ్ళు. అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజా నమస్కారములు చేసిన ఎడల, ఇతర దేవతలను కానీ అనుసరించి వాటికి పూజా నమస్కారాలు చేస్తే, నేను మీకు ఇచ్చిన నా దేశంలో నుండి మిమ్మల్ని పెళ్ళగించి, ఆయన పెళ్ళగిస్తే ఎవడు ఆపడానికి వీల్లేదు. ఏమండి ఒక ఎర్రచేమ ఉందనుకోండి, సీరియస్ అయిందనుకోండి, మీరు ఏం చేస్తారు దాని మీద? మనం సీరియస్ అయితే అలాగే ఉంటుంది. ఏమండి దేవుడు అంటాడు, నా దేశములో నుండి. ఎవరిదంటండి దేశం? ఎవరిది దేశం? ఎవరిది? ఈ భూమి ఎవరిది? సమస్త భూమి నాదే కదా అంటాడు దేవుడు. ఈ భూమి మీద ఎవరైనా బ్రతికించడానికి, తీసివేయడానికి ఎవరికి అధికారం ఉంది? దేవునికి అధికారం ఉంది. గుర్తుపెట్టుకోవాలి మనం. చాలా జాగ్రత్త. పై కొద్ది అసలు మన ప్రాణం పోవచ్చు, కానీ నిలబడాలి దేవుని కోసం. అంతే. మాటలు కాదండి, వాక్యంలో వ్రాయబడినటువంటి మాట ఒక అక్షరం కానీ పొల్లు కానీ తప్పిపోకూడదు. అలా నిలబడాలి అంతే. మీరు ఇంకేం అక్కర్లా. ఒకసారి వచ్చారు, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత బైబిల్ చదువుకొని దాన్ని ఫాలో అయిపోతూ ఉండండి చాలు. ఇంకంతే.
అయిపోద్ది. అసలు వేరే అని కదండి, అంత పవర్ వాక్యానికి. ఇక్కడ అంటాడు, వాటికి పూజా నమస్కారాలు చేస్తే నా దేశంలో నుండి మిమ్మల్ని పెళ్ళగించి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సన్నిధి నుండి తీసివేసి మందిరాన్ని కూడా తీసేస్తా, జాగ్రత్త. ఏమండి, దేవుని మాటలు కాకుండా ప్రజల కోసం, ప్రజలందరూ రావడం కోసం, మా కుమారి ఇలా చేయి బాగుంటుంది, అలా చేయి బాగుంటుంది మాట్లాడద్దు ఎవరంటాను నేను. ఏమండి, మీరుగా చెప్పేది వాక్యాన్ని ఫాలో అవుతా నేను, మీకు ఇష్టమైతే ఫాలో అవ్వండి, లేకపోతే లేదు. అంతేగాని మీరు చెప్పడం ఏంటి? ఏమండి, అంతేనా కదా? దేవుని ఆత్మచేత నడిపింపబడే వాళ్ళం మేము. అంతేగాని మనుషులు ఇలా చేయి బాగుంటుంది, అలా చేయి బాగుంటుంది. మీరే తీసుకొని డ్రైవ్ చేయవచ్చుగా. డ్రైవర్ పక్కన కూర్చొని ఇటు తెప్పరా, అటు తెప్పరా, అది గేరేయిరా, ఇదేయిరా. ఏమండి, వాడికి ఎలా ఉంటుందండి? వాడు ఏమంటాడు? దాన్ని వెక్కి అంటాడు. అవునా కదా? చాలా జాగ్రత్త. దేవుని సేవకులకి ఎవ్వరు ఒక్క మాట అడ్డు చెప్పకూడదని చెప్పా ఒకసారి నేను. చాలా జాగ్రత్త. తీసివేసి జనములలో దాన్ని సామెతకు ఆస్పదంగా నిందాస్పదంగా చేయదును. మందిరం అంటే కట్టారురా బాబు, పెద్ద మందిరం కట్టారు, కానీ దేవుని సేవ జరగట్లా. ఎందుకని? వాళ్ళు భక్తిహీనులురా బాబు, వాళ్ళు క్రైస్తవుల్లా ఉండేవాళ్ళు కాదురా. అందుకోసం దేవుడు ఏం చేశాడు? సామెతకు ఆస్పదం. ఫలానా చర్చను చూసావా, షిలోహ్ మందిరంలా చేస్తాను అంటాడు దేవుడు. ఎక్కడ చూసినా సామెతకు ఆస్పదం. షిలోహ్ మందిరంలో పాస్టర్ గారు అబ్బాయిలు ఇద్దరు వచ్చినటువంటి మనుషులందరినీ వ్యభిచారంతో నింపేసి, ఆ తర్వాత అక్కడికి వచ్చినటువంటి బలిద్రవ్యాలని దేవునికి అర్పించకముందే తినేసి వాళ్ళు తమ ఇష్టానుసారం చేసేశారు. దేవుడు చూడనుకున్నారు, వాళ్ళ మీదకి దేవుని ఉగ్రత వచ్చింది. బలి నైవేద్యం చేత ఆ పాపం పరిహరింపబడదని దేవుడు చెప్పి యుద్ధానికి వెళ్ళి ఒకే దినమున హోప్ని ఫినేహాసు చనిపోయారు. చాలా జాగ్రత్త. ఆ తర్వాత అంటాడు, అప్పుడు ప్రఖ్యాతి నొందిన ఈ మందిర మార్గమున పోవు ప్రయాణస్తులందరూ విస్మయం ఉంది. యెహోవా ఈ దేశమును ఈ మందిరమునకు ఎందుకు ఈ ప్రకారంగా చేసినని అడుగుగా, జనులు ఈ దేశస్థులు తమ పితరులను ఐగుప్తులోని దేశంలోని రప్పించిన తమ దేవుడైన యెహోవాను విసర్జించి ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజా నమస్కారములు చేసినందున యెహోవా ఈ కీడంతయు వారి మీదికి రప్పించినని ప్రత్యుత్తరం ఇచ్చెదరు. దేవుని స్తోత్రం చెప్దాం. అర్థమవుతుందండి? ఇల్లు కడతారు, కట్టలేక కడతారు. అప్పుడు ఏం చేస్తారు? ఒక ఫోటో తీసుకొచ్చి పెడతారు, ఎగిరైపోద్ది. ఇంకంతే. ఆ ఒక్క ఫోటోతో ఏమైపోద్దండి? ఆ ఇల్లు మీకు ఉండకూడదండి, మీకు సేనండి అయ్యిందండి. ఇప్పుడు ఒక అమ్మాయిది అయితే పెద్ద ప్రాసెస్, నార్మల్ కాదు. ఇంకా ఆడపడుచులు రారని చెప్పి విగ్రహాలు పెట్టుకోమంటే కొడుకు చచ్చిపోయి ఆవిడకి యాక్సిడెంట్, మా మైండ్ పోయి భయంకరమైన పరిస్థితికి వచ్చింది. కుమారి గారు, మీకులాగా చెప్పిన వాళ్ళు ఎవరు లేరండి, అసలు నాకు తెలియదండి, ప్రార్థనకి వెళ్ళొచ్చు ఇటు వెళ్ళొచ్చు అనుకున్నాను నేను. చాలా జాగ్రత్త. ఏమండి, పెళ్లి చేసుకొని మన ఇష్టానుసారం ఉండొచ్చుకొని అనుకున్నాను అందనుకోండి, భార్య చిన్నదే వయసుకి 20 సంవత్సరాలే, ఏమంటారండి? పెళ్ళికి ముందుంటే ఏమండి, పెళ్ళి అయిపోయిన తర్వాత కాదు, పెళ్ళికి ముందు అని తెలిసింది, అప్పుడేమంటారు? అది కుదరదు. ఏమండి, సహించగలరండి అది కూడా? చాలా జాగ్రత్త. మనం నీతిగా ఉండాలి. దేవునికి ప్రదానం చేయబడిన మనం ముహూర్తాలు, అన్యదేవతల ఆచారాలు, ఏమండి దాన్ని ఏమంటారు, వాస్తులు, ఏమండి ఇవన్నీ చూసుకుంటూ కూర్చుంటే దేవుడు మన ఇళ్ళలో ఉండడు, నిందకు ఆస్పదంగా మారుస్తాడు. నిన్ను గణపరచాలి అంటే దేవుని వాక్యం నెరవేర్చాలి. మనం ఉన్నతంగా ఉండాలని కోరుకుంటే ఈ లోకంలో ఉన్నతంగా ఉంటాం. ఏది పట్టుకుంటావో అది ఆశీర్వదిస్తాడు. నువ్వే మార్గంలో నడవాలో అది నేర్పిస్తాడు దేవుడు, నడిపిస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఇంకేం కాదు. ఈ లోకంలో నువ్వు మహారాజులా బ్రతకొచ్చు, ఏది తినాలంటే అది తినవచ్చు, ఏది త్రాగాలంటే అది తాగొచ్చు. షుగర్ అండి, ఏమండి అది తినకూడదండి. బీపీ అండి, ఇది తినకూడదండి. ఏమండి ఇంకో రోగం అంటండి, ఇది తినకూడదు అంటండి. ఈ ఆహారాలన్నీ మానేసి ఆకురసాలకు వెళ్తారు, ఇవన్నీ మానేసి ఇంకో దానికి వెళ్తారు. అవి కావండి. ఏమండి సమ్మతించి నా మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవిస్తారు, సమ్మతింపక తిరగబడితే ఖడ్గం పాలవుతారు అంటాడు. బైబిల్లోనే ఉన్నాయండి మెడిసిన్స్ అన్నీ. దేవుని మాట వినడం, దేవునికే ప్రథమ స్థానం ఇవ్వడం, ఒక భర్తకి భార్య లోబడినట్టుగా సంఘము దేవునికి లోబడాలి, ఆయన వైపే చూడాలి, మర్యాదగా నడుచుకోవాలి, క్రమంగా నడుచుకోవాలి. ఇవన్నీ చేస్తే కనుక అస్సలు మీకు దగ్గరికి వచ్చిన మరణం ఏమైపోద్ది? నేను చాలామంది దగ్గరికి వెళ్ళి కోమా స్టేజ్లో ఉంటే వాళ్ళు చూడలేరండి, ఇలా జస్ట్ అలాగా ఉంటారు.
అలాంటి పరిస్థితులు అడుగుతా, ఏమండి మీకు బ్రతకాలనిపిస్తుందా? మీకు అర్థమవుతుంది నేను మాట్లాడే మాటలు? బ్రతకాలనిపిస్తుందా? బ్రతకాలనుకుంటే కనుక నేను చెప్పే ప్రార్థన చెప్పమని ఒప్పిస్తానండి. నేను తెలియక ఈ పాపాలన్నీ చేశాను, ఇక ముందుకు చేయను, నన్ను క్షమించండి, నాకు బ్రతకాలనే ఆశ ఉంది, మీకోసమే బ్రతుకుతాను అని ఒప్పించి ప్రార్థన చేస్తే ఒక అతనికి హైదరాబాద్ తీసుకెళ్ళి, ముందు డాక్టర్ అంటక్క సాయంత్రం పూట తీసుకెళ్ళారక్క ఒక హాస్పిటల్కి. ఆ డాక్టర్ అంట అన్నీ అబద్ధాలేనంట, అన్నీ నార్మల్గా ఉంటే మొత్తం చెడిపోయినాయి అని ఇచ్చాడంట. ఇప్పుడు ఈ హాస్పిటల్కి తీసుకెళ్తానంట అన్నీ బాగున్నాయి అంట. మేము అర్ధరాత్రి వరకు చేతులు ఎత్తి ప్రార్థన చేసాం. వచ్చి దేవుని స్తోత్రం చెప్తాం. తెల్లారిపాటికి రిపోర్ట్లన్నీ మారిపోయినాయి చక్కగా. ఏమండి దాన్ని ఏమంటారు, మంచి బలంగా తిరుగుతూ ఉంటాడు అబ్బాయి. అంటే ఒక్కసారి వచ్చి చేసుకొని వెళ్ళిపోయి నేను వెళ్ళి చెప్పాను, ఏమండి ఎవరైనా ఏదైనా అప్పిస్తే తీర్చలా వద్దా? మీ ప్రాణం దేవుని దగ్గర అప్పు తెచ్చాం జాగ్రత్త అని వచ్చేసాను. ఏమండి అంతేనా కదా? ఒక పలహారం ఇస్తే అయిపోద్దా? ఏమండి నువ్వు బ్రతకడం దేనికోసం? నేను చిన్నప్పటి నుంచి నన్ను అంటారు, ఆ అమ్మాయి వస్తే చాలు మరణం ఎగిరిపోద్దని. దేవుని స్తోత్రం చెప్దాం. మరణమే కాదండి, రోగాలు కూడా దేవుడు అలా తీసేశాడు. వెంటనే క్షమించి ప్రార్థన చేయడంలో అడుగుతాను, మీరు బ్రతకాలనుకుంటున్నారా చనిపోవాలనుకుంటున్నారా? బ్రతకాలంటే బ్రతకొచ్చు, నీ ఇష్టం. నాకు వద్దండి అంటే చచ్చిపోవచ్చు. ఏమండి అవునా కదా? బ్రతకాలంటే ఏంటి? బ్రతకొచ్చు. బ్రతకాలంటే ఆహారం తింటే బ్రతుకుతాం, చచ్చిపోవాలంటే ఇలా కోసేసుకుంటూ చచ్చిపోతారు. అంతే కదండి. బ్రతకడం చావడం కూడా మనం చేసుకోవచ్చు. అవునా కదా? నువ్వు బ్రతకాలంటే దేవుని ఆజ్ఞలు గైకుంటే మంచిగా బ్రతుకుతావు. ఒకసారి తీసుకెళ్ళా కొంచెం అమ్మ, ఒకసారి రండి నాన్న. ప్రభా మీ కృప ఉండాలని, మీ కృపతోనే నేను జీవించాలని కోరుకుంటున్నాను. నా జీవితంలో ఏ పాపం కూడా ఏలుబడి చేయడానికి వీల్లేదు ప్రభా. చిన్న మైనస్ కూడా నా జీవితంలో ఉండకుండా సహాయం చేయండి. ప్రతిదాన్ని గమనించగలిగినటువంటి జ్ఞానం నాకు దయచేయండి. ఏవి నీచములో ఏవి ఘనములో గుర్తుపడితే నా నోట్లా ఉంటామన్నారు. నీచం అంటే అది దేవుని సంబంధమైంది కాదు అని ముందే మనకి అర్థమైపోవాలి. దేవుని సంబంధం చాలామందిని చూస్తూ ఉంటా, సేవకులను కూడా చూస్తూ ఉంటా, కానీ అసలు పవిత్రమేదో అపవిత్రమేదో తెలియదు, ప్రతిష్ఠితమేదో సాధారణమైందో తెలియదు. దేవునికి నచ్చేదేదో నచ్చందేదో వాళ్ళకి తెలియకుండానే చేసేస్తూ ఉంటారు. అలా వద్దు. బైబిల్ చదివితే ఏమవుద్దంటండి? విశేషమైన జ్ఞానం వస్తే ఈ రోజు నుంచి బైబిల్ చదవాలని కోరుకుంటున్నాను. అలాగే మీరు మోకరించి ప్రార్థన చేయండి. దేవుని దగ్గర మోకరించడం అదెంతో విలువ. దేవుని దగ్గర మోకరిస్తే మనుషుల దగ్గర మోకరించక్కర్లా, కష్టపడిన అవసరం లేదు. బిజినెస్ అయినా నేను టైలరింగ్ చేసేదాన్ని. టైలరింగ్ చేస్తే బట్టలు తీసుకొస్తున్నారనుకోండి, ఇప్పుడు అందరూ బట్టలు రావాలని ప్రార్థన చేయండి అంటారు కదండి. బట్టల కారు ఆగి బట్టలు తీసుకొస్తే ఇలా పని లేదా అనిపించేది నాకు. ఏమండి ఎన్ని కుట్టించుకుంటారు? ఏమండి ఎన్ని కుట్టించుకుంటారు? సంవత్సరం వరకు కుడితే సరిపోయాయి నాకు. అక్కడికి కంగారే. నేను రకరకాల పాయింట్లు పెట్టేదాన్ని. ముందుగా ఇచ్చిన వారికి ముందుగా కుట్టబడను. ఏమండి మళ్ళీ నేను ఇచ్చినప్పుడే తీసుకోవాలి. కంగారు పెడితే కుదరదు. ఈ పుట్టినరోజు కాకుండా వచ్చే పుట్టినరోజుకి అయితే గ్రేటే. ఈ టైప్లో ఉండేది మన దగ్గర అన్నీ. ఏమండి అయినప్పటికీ కూడా లాట్లనే ఉంటాయి. ఎవ్వరి మనిషికి మనం ఏమీ లొంగనవసరం లేదు. సమాధానాలు కూడా మళ్ళీ కోరుకుని వస్తారండి. దేవుని స్తోత్రం చెప్దాం. భక్తి విషయం కూడా దేవుడు అలాగే చేసుకొచ్చాడు. వాళ్ళు చెప్పినట్టుగాని అమ్మ రండి అమ్మ, నేను ఎవరిని బ్రతుకులాడినండి, సంఘ బిడ్డలను కూడా బ్రతుకులాడిన ఎవరిని కూడా తెలియజేస్తాం అంతే, పలానా రోజు ప్రార్థన పెడుతున్నామని. అంతేగాని రెండమ్మ అని బతున్నాడు. వాళ్ళకి కావాలితే వస్తారు అంతే. కాబట్టి చాలా జాగ్రత్త. దేవుడు మీరుగాన వద్దు అంటే కూడా వచ్చేస్తుంది డబ్బు కూడా. ఏమండి డబ్బు కూడా అంతే, దానికి మార్గం దేవుడు ఏర్పాటు చేస్తే ఏమవుద్దండి? ఒక చెరువుకి ఒక కాలువ తవ్వేసి వదిలిపెట్టారనుకోండి, ఏమవుద్ది? అస్తమానం చూసుకోక్కర్లా, వర్షం పడినప్పుడు అలా అదే వచ్చేస్తాయి. కాబట్టి దేవుడు మిమ్మల్ని ఎంతో దీవిస్తాడు. ఈరోజు విన్న వాక్యాలు బట్టి ఒకవేళగా నా పొరపాట్లు ఉంటే క్షమించండి. తెలుస్తుంది, ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది. సమాధానం లేకపోవడం కానీ అన్యాయాలు కానీ ప్రతీది కూడా ఒక్కసారి ఒప్పుకొని ప్రార్థన చేయండి. సింపుల్గా నార్మల్ అయిపోతాం. దేవుని స్తోత్రం చెప్తాం. నార్మల్ అవ్వడం కాదండి, పాత జీవితానికి దీనికి కూడా ఏమాత్రం సంబంధం ఉండదు. చాలా సూపర్గా దేవుడు చేస్తాడు.
మన మాట అంటే దేవుడు ఏం చేస్తారు? త్రోసివేయడు. మీ ఊరే జాగ్రత్త బాబు, దేవుని ఆజ్ఞల్ని కట్టడలను అనుసరించాలి. వయసులో ఉన్నవాళ్ళు ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తే తర్వాత చెప్పుకోలేని సమస్యలోకి వెళ్తారు. ఇలా చెప్తుంటే ఇలా చూస్తున్నాడు, ఏంటి మా ఆవిడ ఏమైనా చెప్పిందా? ఆ ఆవిడ ఎవరో తెలీదు, ఏమీ తెలీదు. తీరా చూస్తే అప్పటికే హెచ్ఐవి. జాగ్రత్త, దేవుని ఆజ్ఞలు కాకుండా జీవిస్తే మనం ఎలాంటి దుష్ఫలితాలు అనుభవిస్తామో మనకు తెలియదు. చాలా జాగ్రత్త. వయసులో ఉన్నప్పుడు జాగ్రత్త అని చెప్తుంటే ఏదో వాళ్ళ ఆవిడ చెప్పేసిందని చూస్తున్నాడు అబ్బాయి. తీరా చూస్తే ఏమైంది అది? అప్పుడు తెలిసింది నాకు. కాబట్టి చాలా జాగ్రత్త. దేవుడు సూటిగా మాట్లాడుకుంటాడు. మనకి భక్తిహీనంగా ఉంటే మాత్రం వేస్ట్ అండి లైఫ్. ఎందుకు? కాబట్టి దేవుడు అంటాడు, నన్ను పరిశీలనగా తెలుసుకోవాలంటాడు. పరిశీలనగా తెలుసుకోవాలంటే దేవుడు ఆకర్షిస్తే తప్ప ఎవరు ఆయన యొద్దకు రారంట. మరి మీరు వచ్చారు, దేవునికి స్తోత్రం. మరి దేవుని మాటలు ఎంత చెప్పడం కూడా మీరు కష్టపడతారని చెప్పరు పాపం. ఎవరైనా ఏం చేస్తారు? 3 పాటలు పాడతారండి, ఒక మొక్క చెప్తారు, మిమ్మల్ని దేవుడు దీవిస్తాడండి, ఆశీర్వదిస్తాడండి అంటారు. ఏమండి, ఈ మందిరం మీద నాకు అనుదృష్టి ఉంటుంది, నా చెవులు మీరు చేసే ప్రార్థనలు ఆలకించడం, అక్కడి వరకు చెప్తాం. కింద నేను చదివింది ఏంటి? మీరు గాన ఏమండి త్రోవ తప్పి అన్యదేవతలకు పూజా నమస్కారాలు చేస్తే అది ఎవరైనా వినిపించారా? చదివి వినిపించాలి. చీకటికి వెలుగుకి సంబంధం లేదు, దేవునికి పాపానికి సంబంధం లేదండి. అంతేగాని వాళ్ళు చేస్తున్నారు అంటే ఇప్పటి వరకు ఎందుకు రాలే సొల్యూషన్ నీకు? ఏమండి, ఎన్ని సంవత్సరాలు మినిస్టర్లు కూడా చేయలేరు అన్నారు కదా. మినిస్టర్ల వల్ల కూడా కాదు, ఓన్లీ యేసు ప్రభువే అనేసి అనుకున్నారు. కోళ్ళు దించుతా ఏమండి డబల్ ఆశీర్వాదం రావాలన్నారు, ట్రిబుల్ వచ్చిందన్నారు. దేవుని ప్రజలు వెళ్తే ఒక్క రికమెండేషన్తో ఏమండి ఒక్క సంతకంతో వచ్చేస్తాయి కాదంట్లా. ఆ సంతకం నీకు నీ జీవితంలో సూపర్గా అలా ఉండిపోవాలి. ఏమండి అంతేనా కదా? ఒక కూర మీరు ఎవరో వండితే తిన్నారు, సంతోషమే. మీరు నేర్చుకుంటే ఎలా ఉంటుంది? కాబట్టి మనం బాబు మీరు కూడా ప్రభువా నీకోసమే నేను బ్రతుకుతా, నన్ను దీవించండి. అసలు నేను ఇలా కాన్ఫిడెన్స్లో వాక్యం చెప్తే 3 నెలల్లో మన జీవితాలు మారిపోతాయి. భక్తిగా ఉంటూ నేర్చుకోండి, ప్రార్థనలు బాగా చేసుకోండి, మానవలసినవి మానండి, చేయవలసినవి చేయండి అని చెప్పానండి. 3 నెలల్లో కూడా నేను సాక్ష్యం. అంటే దేవుడు అనుకోకుండా ఈ ఎకరం పొలం కొనడానికి 3 నెలల్లో ద్వారాలు తెరిచాడు. దేవుని స్తోత్రం చెప్తాం. ఏమండి మరి చిన్నది ఇవ్వడానికి కష్టపడిన అతను ఇంకా బోడంతమంది సాక్ష్యాలు చెప్పారు కాన్ఫరెన్స్లో. కాబట్టి చాలా జాగ్రత్త. మరి ఉన్నది ఉన్నట్టు చెప్పేవాళ్ళు కావాలండి, లేకపోతే ఇప్పుడు మీకు ఒరిజినల్ పాలు ఇష్టమా, నీళ్ళు కలిపితే ఇష్టం అండి? ఏమండి మరి ఒరిజినల్ పాలు అంటే అందరికి ఇష్టం ఉండదేమో. దేవుని కృప అండి, దేవుని స్తోత్రం చెప్దాం. కానీ మరి ఏమండి ఒక జిలేబీ దగ్గరికి వెళ్ళామండి, టేస్ట్ ఒకసారి ఇవ్వండి అంటే ఒకటి మంచిగా ఉన్నారని ఒకటి ఇచ్చారు. తిన్న తర్వాత ఇంకోటి ఏమండి ఎన్ని ఇస్తాడండి? పైనుంచి కిందకి చూస్తాడు. ఏమండి అంతేనా కదండి? జిలేబీ టేస్ట్ కంటే ఏంటి, ఒక్క ఆడ తీసుకొని తింటారు. ఒకటి తిన్న తర్వాత 2 తిన్న తర్వాత ఎప్పుడు టేస్టేనా? ఒక అతను చంద్రారాయణని హాస్పిటల్పేట అండి, రవి గారు వాళ్ళ నాన్నగారు, నేను అనుకోకుండా పైపుల కోసమని ఫోన్ చేశాను. ఏమండి భగవంతుడు ఎందుకని ఇన్ని కష్టాలు పెడతాడు అన్నారు. ఏంటండి అన్నాను. కరోనా వచ్చి పోయింది కదండి, ఇప్పుడు మా నాన్నగారికి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందండి. అదంటండి ఇప్పుడు ఆపరేషన్ చేస్తే మాట ఉంటుందో లేదో తెలీదు, చూపు ఉంటుందో లేదో తెలీదు, వినికిడి శక్తి కూడా ఉంటుందో లేదో తెలీదు, పిచ్చోడుగా మారుతారు, ఎలా ఉంటారో తెలియదు అంటున్నారండి. ఏమండి నేను గంగినీటి పనిలో ఉన్నాను, ఇలా సందులోకి వెళ్ళి చిన్న ప్రార్థన చేసి వాట్సాప్లో మీ నాన్నగారికి ఈ ప్రార్థన వినిపించండి అన్న. ఆయన మమ్మల్ని ప్రేమించేవారు, మంచిగా మాట్లాడేవారు. ప్రభా ఇప్పుడే క్లాట్ అయిపోయిన బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడం మొదలు పెట్టునుగాక అని ప్రార్థన చేశానండి. ఆయన వెళ్ళి ఇలా చెవిలో పెట్టేసి ఆయన వచ్చి భోజనం చేసిన తర్వాత డాక్టర్ గారు అన్నారంట మళ్ళీ ఒకసారి స్నానం తీసేసి అన్నారంట. అంటే ఓకే అండి, ఇలా భోజనం చేసి చేయి కడిగేసుకొని వెళ్ళి ఇలా స్కానింగ్ తీస్తే బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడం మొదలుపెట్టిందంటండి. ఏమండి ఇంత అద్భుతమా అన్నాడు అబ్బాయి. దేవుని స్తోత్రం చెప్దాం. మేమంటే చాలా గౌరవార్థంగా ఉంటాడు. ఇప్పుడు లక్షల రూపాయలు మెటీరియల్ అన్నా ఇలా చెప్తే వచ్చేస్తాయి అంతే. నా డబ్బులు అడిగితే తలనొప్పండి అంటాను, ఆయన డబ్బులు అడగరండి. ప్లీజ్ సెండ్ మీ మనీ అంటే నాకు తలనొప్పి వచ్చేస్తాయి, నేనే చూసుకుంటా ముందు. ఏమండి అంత గౌరవార్థంగా ఉంటారు. ఆ తర్వాత ఆడ అమ్మగారి విషయంలో ప్రార్థన చేయించారు, నేను చేశాను.
తీరా చూస్తే ఆ నైటు జస్ట్ ఇలా స్టేటస్ చూస్తే ఇలా సైతాన్ బొమ్మ ఇలా కిరణాలు వస్తుంది. అబ్బా అనుకున్నా. ఏమండి ఆ తర్వాత ఏమండి మా అమ్మగారు ఇలా అయిపోయారండి. నేను అన్నా, టేస్ట్ చూశారు, ఈసారి కొనుక్కోవాలి. అర్థమైందండి అన్నాడు ఆయన. టేస్ట్ చూసిన తర్వాత మళ్ళీ టేస్ట్ ఎవరో నువ్వు కొనుక్కోవాలి దాన్ని. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. వెంటనే ప్రభువా మిమ్మల్ని నమ్ముకుంటాం అంటే ఏం చేస్తాడండి? స్పాట్లో ఏమంటే నీకు ఎంత ఆస్తి వస్తేంటి అసలు సంతోషమే పోయింది వాళ్ళకి. ఆవిడ లేకపోతే ఆయనకి కోట్లు సంపాదించి విరక్తి వచ్చేసింది ఆయనకి, ఆ నాన్నగారికి. గుర్తుపెట్టుకోండి, మీరు ఆశీర్వదింపబడాలంటే, దీవించబడాలంటే, మంచి భవిష్యత్తు రావాలంటే, మంచి భార్య రావాలంటే, మంచి ఆరోగ్యం కావాలంటే, దీర్ఘాయుష్య మందులుగా ఉండాలంటే, ఆశీర్వాదాలు రావాలంటే దానికి అంతటి కారణం ఎవరు? దేవుడే. నువ్వు అనుసరిస్తేనే రేపొద్దుట ఉన్నతమైన స్థితి కావాలి అనుకుంటే ఈరోజే ప్రార్థన చేయి. ఏదంటే అది సమయం వచ్చినప్పుడు, పరీక్ష వచ్చినప్పుడు పక్కకు పోయినట్టుండి ఆ తర్వాత వస్తే ఏముండదు. ఏమండి పరీక్ష రాయని వాళ్ళు ఎక్కడ ఉంటారు? అదే క్లాసులో ఉంటారు. పరీక్ష రాసిన వాళ్ళు ఏమవుతారు? పైకి వెళ్తారు. రాజీ పడొద్దు. వాక్యంలో ఉంటే చేసేయండి అంతే. ఏమండి ఇష్టమేనా? వాక్యంలో చూపిస్తే చేసేస్తారా మీరు? మీకు కూడా చెప్తాం కొన్ని. ప్రభువా మాకు కూడా చేసే అవకాశం మాకు ఇవ్వండి వెంటనే అని చెప్పి ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థన చేద్దాం. వెంటనే దేవుడు ఏం చేస్తారు? అద్భుతాలు చేస్తారు.